హలో నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అత్యంత విషాదాన్ని, అత్యంత బాధను కలిగిస్తున్నాయి. ఒక భార్య తన భర్తను చంపడం, ఒక తల్లి తన బిడ్డల్ని చంపడం, ఒక ప్రియుడు కోసం తన బిడ్డల్ని కూడా వదిలేసి పోవడం. ఇవన్నీ చూస్తుంటే దేశంలో వన్ బై వన్ కంటిన్యూస్‌గా ఇలాంటి ఘటనలే మనకి ఈ మధ్యల కనబడుతున్నాయి. సో, ఇలాంటి అంశాలపైన ఇవన్నీ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు వీటి కారణాలేంటి? ఇవన్నీ అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్టిస్ట్, అదేవిధంగా సామాజిక కార్యకర్త, మహిళల కోసం ఎప్పుడూ మాట్లాడేటువంటి తిరుమల శెట్టి సహస్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, చూస్తున్నాం ఇటీవల కాలంలో చాలా ఘటనలు దేశవ్యాప్తంగా గానీ, తెలంగాణ వ్యాప్తంగా గానీ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఇలాంటి ఇష్యూస్ గానీ, ఇటువంటి ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక భార్య తన భర్తను చంపుతుంది. ఒక తల్లి తన బిడ్డల్ని తన ఒక ప్రియుడు కోసం చంపుతుంది. ఇటువంటి ఇష్యూస్, ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు వీటి కారణాలేంటి? ఏముంది, అమ్మాయిలైతే నలుగురు హ్మ్. బాయ్ ఫ్రెండ్స్ కావాలి. పెళ్ళయి పిల్లలున్న ఉమెన్ అయితే ఇద్దరు, ఎలా అయినా అట్లీస్ట్ ఎంత లేదన్నా ఇద్దరు కావాలి. ఇది భర్త అన్నిట్లికి కట్టుకున్న భర్త అన్నిట్లికి సర్దుకొని నా వరకు నాకు, నా పిల్లల వరకు నాకు, నా కుటుంబం వరకు నాకు సరిపడుతుందిలే అని అనుకొని అన్నిట్లికి సర్దుకొని వెళ్ళాడా, అతను, అతని పిల్లలు, అతని కుటుంబం సేఫ్గా ఉంటది. ఎదిరించి ఇది తప్పు అని నిలదీశాడా, ఎవరిని చంపడానికి కూడా వెనకాడట్లేదు ఇవాళటి మహిళ. ఇంట్లో మగుడు, వీధిలో ప్రియుడు. హ్మ్. సింపుల్గా చెప్పాలంటే ఇది. అందరూ అలానే తయారయ్యారా? అందరూ అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ మర్డర్లు, ఈ హత్యలు జరగక ముందు ఆ అమ్మాయిని అడగాలి అంటే అమ్మాయి తరపు నుంచి పేరెంట్స్ ఏం అడిగేవాళ్ళు అంటే, ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, బీటెక్ చదివాడా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడా, లక్షల్లో శాలరీలా, ఆస్తులు ఎంత ఉన్నాయని ఈ ఎంక్వైరీ తీసేవాళ్ళు. ఇక్కడ పెళ్లిళ్ళనే ఆగిపోయినాయి. హ్మ్. పెళ్లిళ్ళు అవ్వట్లేదు అబ్బాయిలకి. ఈ అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి పెళ్ళైన మహిళతో ఎందుకు పెట్టుకుంటున్నాడు సంబంధం? అంటే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కాకపోవడం వల్లనేనా? అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయికి ఎంత అవ్వట్లేదు మ్యారేజ్, హ్మ్. అమ్మాయికి కూడా అలాగే అవ్వట్లేదు. ఇటువంటి ఈ జనరేషన్లో, ఇటువంటి దారిలో ఉన్నటువంటి జనరేషన్లో అబ్బాయి పెడదారి పడుతున్నాడు. అది ఎలా అంటే, ఎవరో ఒకళ్ళు మనకి ఉంటే సపోర్టెడ్గా, ఫిజికల్ సపోర్టెడ్గా ఎవరైనా ఉంటే చాలు కదా అనే ఉద్దేశానికి వెళ్తున్నాడు. పెళ్ళి అయితే భార్య సంగతి తర్వాత, పెళ్లి చేసుకుంటే ఆవిడ ఎప్పటికోసం 30 ఏళ్ళు అయిపోతుంది. 30 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు. హ్మ్. ఎందుకనంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి అతి ఆశలు, లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, హైదరాబాద్లో ఉన్నామంటే విల్లాలు కావాలి, ఇంకా వేరే కంట్రీస్లో ఉన్నామంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలి. హ్మ్. ఈ రకంగా ఒక సంవత్సరం క్రితం వరకు జరిగింది. హ్మ్. ఈ సంవత్సరం తర్వాత చూసుకుంటే ఈ అబ్బాయిలు అనేవాళ్ళు ఈ పెళ్ళైన మహిళలకు అలవాటు పడిపోతున్నారు. ఈ పెళ్ళైన మహిళలకు అలవాటు పడటం వలన ఈ పెళ్ళైన మహిళ ఏంటంటే, వీడికి పెళ్లి కాలేదు, నాతో పెట్టేసుకుందాం. పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అయితే అవతల భార్య ఊరుకోదు కదా, తల్లిదండ్రులకు తెలియదు కదా వీడు ఏం చేస్తున్నాడు అనేది. ఇక్కడ ఇది దృష్టిలో పెట్టుకొని ఈ మహిళ ఏం చేస్తుందంటే, ఒక పెళ్లి కానీ ఇవ్వకూడను, ఎటువంటి వాడు మంచి కొంచెం ఎంత తనకెంత 30-20 వేలు ఇస్తే చాలు. ఈ ₹1,00,000 సంపాదిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి 30-20 వేలు ఇవ్వలేడా? ఇస్తాడు. హ్మ్. డబ్బుకు డబ్బు ప్లస్ సుఖానికి సుఖం. ఈ రకంగా మారుతుంది మహిళ. ఈ వ్యామోహంలో పడి, ఈ పిచ్చిలో పడి, అది ప్రేమ అనేది ఎవరు అనరు, కామం అంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అండి, ఇంకేదైనా కొత్తగా పదాలు రాస్తే బాగుండవు అని ఒక మహిళగా ఆ మహిళల తరపున నేను మాట్లాడుతున్నాను. మరి వాళ్ళని మహిళలు అంటారా లేకపోతే ఇంకేమంటారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు దేశంలో చాలా ఏళ్ల కిందట సతీ సహగమనం అనేటువంటిది ఉండేది. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చితిలో వేసేటువంటి వారి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రస్తుతం ఎట్లుందంటే, భార్యలే భర్తలను చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఈ మిడిల్లో ఇంకొక సంఘటనలు కూడా జరిగినాయి. చెప్పండి. సతీ సతగమనం అనేది కన్యాశుల్కమనో ఏదో అంటారు. ఈ రెండిళ్లలో అప్పుడు గురజాడ అప్పారావు గారు అదంతా తిరగరాసి మహిళలను అలా చంపకుండా కాపాడాడు. రాజా రామ్మోహన్ రావు గారు కూడా అప్పుడు ఈ మహిళల గురించి ఫైట్ చేసి వీళ్ళ ప్రాణాలను సేవ్ చేశాడు. భర్తలు చనిపోయినా కానీ మహిళలు బ్రతుకుతారని ఒక ఉద్దేశంతో బ్రతకనిచ్చారు. కానీ ఆ తర్వాత మహిళలనే పురుషులు చంపేసేవాళ్ళు. ఎలాగంటే అత్తమామలేంటి, ఫస్ట్ అత్తమామలు కట్నాలు తేలేదనో, ఆడపడుచులేంటి, భర్త ఏంటి, వీళ్ళు నలుగురు తోడై ఆ మహిళని అనవసరంగా చంపేసేవాళ్ళు. కడుపులో ఆడపిల్ల పెరుగుతుంది అంటేనే తీయించుకోమని చెప్పేవాళ్ళు. వద్దు అని ఎదిరిస్తే ఇద్దరిని చంపేసేవాళ్ళు. తల్లిని బిడ్డని ఇద్దరిని చంపేసేవాళ్ళు. చంపేసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎలాగో చచ్చిపోయిందని చెప్పేవాళ్ళు. ఇక్కడ మహిళా సంఘాలు పోటెత్తాయి. ఇలా మహిళల్ని, పిల్లల్ని చంపడం ఏంటని మహిళా సంఘాలు పోటెత్తి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కొత్త చట్టాన్ని అంటే మహిళకి ఫ్రీడమ్ సరే ఇచ్చారు, చదువులో ఫ్రీడమ్ ఇచ్చారు, బ్రతకడంలో ఫ్రీడమ్ ఇచ్చారు, తన ఇష్టారాజ్యానికి ఫ్రీడమ్ ఇచ్చారు, అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఫిజికల్గా ఏ పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫిజికల్గా ఏ భర్త ఫ్రీడమ్ ఇవ్వడు.
నువ్వు రాజ్యాంగాలను తిరగరాస్తావా, చరిత్రను తిరగరాస్తావా, ఒక మహిళగా నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నీకు ఫ్రీడమ్ ఉంటుంది. భర్తను కాదనో, తల్లిదండ్రులను కాదనో, ఫిజికల్గా పరాయి పురుషుడితోటి నువ్వు సగమనం చేస్తానంటే ఏ తల్లిదండ్రులు నీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు, ఏ భర్త పిల్లలు నీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు. ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న మహిళలు, అమ్మాయి అయితే చాలు నలుగురు ఉండాలి, ఏం చెప్పినా చక్కగా ఆ పొద్దున పూట ఒకటి లిఫ్ట్ ఇస్తాడు, ఆఫ్టర్నూన్ డిన్నర్కి ఒకటి గిఫ్ట్ ఇస్తాడు, ఈవినింగ్ స్నాక్స్ లో సరదాగా బయట. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతి మహిళ కూడా అట్లనే ఉన్నది మాట్లాడుతున్నారు. నేను చదివాను, అందరు అట్లా ఎందుకు ఉంటారు, ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, లేరు. ఈ జనరేషన్ లో అయితే మాత్రం మీరు ఒక మహిళ, మీరు మహిళల గురించి అంత నీచంగా ఎట్లా మాట్లాడతారు? నీచంగా చేయట్లేదా? అందరు చేస్తున్నారా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయట్లేదా? ఇది 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 కరెక్టా? అంటే మోసి నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి కడుపు చించుకొని నొప్పులు భరించి కన్న తల్లి తన బిడ్డల్ని ఏం చేస్తుంది? ఎవడో కునికిస గొట్టంగోడు కోసం చంపేస్తుంది. నిన్న 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 వదిలేసిందయ్యా ఒక 4 ఏళ్ల బాబుని ఎక్కడో బస్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో వదిలేసి. మరి దీనికి సాక్ష్యం ఏంటి? దీనికి నిదర్శనాన్ని ఏం చెప్పాలి? అది తల్లి అంటారా, ఆడదంటారా, మహిళ అంటారా, స్త్రీ అంటారా, ఏమంటారు?